సపోజ్ టీసీఎస్ లాంటి సంస్థకి మేము 99 పైసల్లో భూమి ఇస్తే ఎందుకండి వీళ్ళకి అంత ఏడుపు? 500 కోట్ల ఆస్తిని తీసుకుని ₹1 చాక్లెట్ చేతిలో పెడితే అరవకూడదా? పాట పాడాలా? సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంపెనీలకు భూములు అమ్మేసింది. ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను. కానీ ప్రభుత్వాలకు కంపెనీలకు భూముల్ని 99 పైసలకే అమ్మే హక్కు లేదు. 99 కోట్లకు కూడా అమ్మే హక్కు లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఈ రాష్ట్రాన్ని అమ్మే రైట్స్ లేవా? ప్రభుత్వాలకు లీజుకి ఇచ్చే హక్కు మాత్రమే ఉంటుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. లీజుకి ఇచ్చిన తర్వాత ఆ భూముల్లో సదరు సంస్థ కార్యకలాపాలు సరిగ్గా నిర్వహించకపోతే ప్రభుత్వానికి ఆ భూముల్ని వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ లీజుని రద్దు చేసే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం భూములు కంపెనీలకు ఇచ్చినప్పటికీ జుట్టు తన చేతిలో పట్టుకుంటుంది. భూములు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు నేను ఇచ్చాను అని చెప్పడానికి అది నీది కాదు. అరే మీ తాత సంపాదించిన ముళ్ళ ఇంటి నువ్వు ఇవ్వడానికి, ప్రజల ఆస్తిని నువ్వెవరు ఇవ్వడానికి? చట్టం అంగీకరించదు కదా. నువ్వు దానం ఇచ్చే దానం కాదు, ఇది మర్చిపోకేది. చట్ట సవరణ చేయండి. మేము ఎవరికైనా భూములు ₹1కో 99 పైసలకు అమ్మేయచ్చు అని చట్ట సవరణ చేసి కొత్త రాజ్యాంగాన్ని రాసి అప్పుడు అమ్మేయండి. కోర్టులు ఏం చెప్పవు.